ఆదివ క్రైస్తవ సంఘంలో ఈ ఉత్తాన క్రీస్తును నమ్మే విశ్వాసుల యొక్క సంఖ్య, ఉత్తాన క్రీస్తును అనుసరించే వారి యొక్క సంఖ్య, ఉత్తాన క్రీస్తుని ప్రకటించే వారి యొక్క సంఖ్య పెరిగింది. ఇది ఈరోజు మన మొదటి పట్టణంలో ఆనందించినటువంటి విషయాలు పెరిగినటువంటి సహోదరి సహోదరుల సంఘం పెరిగింది. ఉత్తాన క్రీస్తుని నమ్మే వారి యొక్క సంఖ్య పెరిగింది అంటే అక్కడ ఉత్తాన క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని, ఉత్తాన క్రీస్తులో ఉన్నటువంటి సత్యాన్ని, ఉత్తాన క్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ఆ విశ్వాసవంతులు కూడా గ్రహించారు, తెలుసుకున్నారు. కాబట్టి ఆ ఉత్తాన క్రీస్తులో వారు పెరిగారు అన్నటువంటి సత్యాన్ని గుర్తించాలి. సహోదరి సహోదరులారా, ఈ విధంగా విశ్వాసుల యొక్క సంఖ్య పెరుగుతుంటే సంఘంలో ఏమొచ్చినాయి గొడవలు వచ్చినాయి. ఈరోజు మన మొదటి పట్టణంలో చదివినటువంటి మాటలు అదే కదా. అందుకని పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యం చేయబడుతున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద చదువుకోవసాగింది. అందుచే మరిద్దరు అపోస్తలులు శిష్యుల సంఘం అంతటినీ కూడా పిలిచి అలా చేసిన వాళ్ళు ఇక్కడ సంఘం పెరుగుతూ ఉంది, దానితో పాటు గొడవలు కూడా పెరుగుతున్నాయి. అందుకని ఒక సందర్భంలో యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం కదా, ఆయన ఒక రైతు ఒక తోటమాలి ఆ మనిషి విత్తనాలు చల్లాడు, కానీ ఆ పంటలో కలుపు మొక్కలు కూడా పెరిగినాయి. కలుపు మొక్కలు కూడా